హాయ్! హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్‌లో మైథాలజీ డే సెలబ్రేషన్ ఉంది. సో, మా పాప అనేది ఏకలవ్యుని వేషంలో రెడీ చేయమని చెప్పి టీచర్స్ చెప్పారు. నేను రెడీ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏకలవ్యుని పాత్ర ఎలా ఉంటదో మొత్తం స్కిట్ అనేది లాస్ట్ వరకు చూడండి. స్కిట్ కూడా చేశారు. కిడ్స్ అనేది చాలా బాగా చేశారండి. సో, నేను ఏకలవ్యుడు అంటే అడవిలో ఉన్న మనిషిలా రెడీ చేయాలి కాబట్టి సో, నేనే రెడీ చేశాను. పులిగోరు ఉంది. బట్ అది పాష్‌గా ఉంది. స్టోన్స్‌తో ఉంది. సో, కాబట్టి నేనే రెడీ చేశాను. పులిగోరు ఎలా రెడీ చేశానంటే ఒక కాటన్‌ని కట్ చేసి దానికి వైట్ పెయింట్ ఏసేసి పులిగోర టైపు చేశాను. చాలా బాగా అనిపిస్తుంది దాన్ని. దానివల్లనే లుక్ అనేది వచ్చింది ఏకలవ్యునికి. తర్వాత ఏకలవ్యునికి హ్యాండ్స్‌కి అయితే తాయితల రూపంలో ఉంటాయి కాబట్టి సో, అవి కూడా నేనే రెడీ చేశాను. ఒక పేపర్ తీసుకొని అట్ట దానికి లోపల పెట్టేసి గ్రీన్ కలర్ వేసేసి పెట్టాను. సో, అలా సెట్ అయిపోయింది. తర్వాత జుట్టు అనేది కొప్పు రూపంలో వేస్తే బావుంటదని చెప్పేసి అలా చేశాను. వచ్చాక చాలా బా అనిపిస్తుంది. సో, సెట్ అయిపోయింది. మహాభారతంలోని ఏకలవ్యుని కథ గురుభక్తి, పట్టుదలకు నిదర్శనం అని చెప్పొచ్చండి ఈ కథ. సో, ఆ పాత్ర అనేది మా పాపకు రావడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత కమ్మలనేది రింగ్స్ టైపు వేస్తారు గదా! అలా వేశాను. సో, బొట్టు అనేది మనం ముల్కం టైపు పెట్టాను. గంధంతో పెట్టాను. చాలా బాగా అనిపించిందండి. నా దిష్టి తగిలేటట్టు ఉంది. సో, మీకు కూడా మా పాప వీడియో చూపిద్దామని చెప్పి లాంగ్ వీడియో తీస్తున్నాను. సో, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో, చిన్న చిన్న పిల్లల్ని మనము ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళకు మహాభారతం, భాగవతం, భారతం ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. రామాయణాలు, పురాణాలన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. సో, వాళ్ళను యాక్టివ్‌గా ఉంచాలి. సో, వాళ్ళకు తగ్గట్టు మనం కూడా యాక్టివ్‌గా ఉండడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీ అనిపిస్తారు. ఏకలవ్యుడు నిషాద వంశానికి చెందిన ఒక గిరిజన బాలుడనమాట. అతనికి విలువిద్య అంటే చాలా ఇష్టము. ఎలాగైనా ఒక గొప్పవాడు కావాలని ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి శిష్యుడిగా స్వీకరించామని కోరతాడు. అప్పుడు శిశువుగా స్వీకరించాడు. సో, అతని రాజ్యధర్మం ప్రకారం క్షత్రియులకు మాత్రమే విద్యను నేర్పిస్తాడనమాట. సో, అందరికీ నేర్పించాడు కాబట్టి ఎట్లాగైనా నేర్చుకోవాలని చెప్పేసి ఏకలవ్యుడు ఏం చేశాడంటే తిరస్కరించాడు కాబట్టి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాడు. ఆ విగ్రహం ముందే ప్రతిరోజు నమస్కరించుకొని తీవ్రంగా సాధన చేస్తాడు. అతనికి తక్కువ కాలంలోనే అర్జునుడికి సమానమైన లేదా అంతకంటే గొప్ప విద్యను సంపాదించుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. ఈ స్టోరీ తోటి చిన్నారులు ప్రదర్శన ఇచ్చారు. నీ గురువు ఎవరనే అని అడిగితే ద్రోణుడు అనగా ఏకలవ్యుడు వినయంగా ఆయన విగ్రహాన్ని చూపించి మీరే నా గురువు అని చెప్తాడు. ఏకలవ్యుడు ప్రతిభను చూసి అర్జును స్థానాన్ని ముప్పు కలుగుతుందని భావించి ద్రోణుడు అత్యంత కఠినమైన గురుదక్షిణ అడుగుతాడు. అది ఏంటి అని చెప్తే తన వేళ్ళకున్న బొటనవేలు కావాలని చెప్పి కోరుతాడు. ఏ మాత్రం ఆగకుండా బొటనవేలు అనేది తీసి ఇస్తాడు ఏకలవ్యుడు. అయినా సరే మిగతా 4 వేళ్ళతోటి తన విలువను, విద్యను, సాధనను అనేది ఆగకుండా సాధన చేస్తూ ఉంటారు. సో, దేనికైనా సరే పట్టుదల, సాధన ఉంటే మనం దేనినైనా విజయంగా సాధిస్తాము. సో, అదే కావాలని కాదు. వేలు లేకున్నా సరే 4 వేళ్ళతో విలువిద్యను మిగతా వేళ్ళతో విలువిద్యను ఇచ్చేస్తారనమాట. పట్టుదలకు మరియు అత్యున్నతమైన గురుభక్తికి ఏకలవ్యుడు ఒక అమరుడిగా మిగిలిపోతాడని చెప్పి ఈ స్టోరీ చిన్నారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.